ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నువ్వు నాకు ఒక మాట ఇచ్చావు, ఆ మాటని ఈ రోజున తప్పావు తల్లి. నాకు చాలా బాధగా ఉంది. నా నమ్మకాన్ని ఒమ్ము చేశావు. అంతేకాకుండా నీ మీద నేను చాలా కోపంగా ఉన్నాను తల్లి ఈ రోజున అని చెప్పి బాబా మనతో అంటున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, మనం బాబాకి ఇచ్చిన మాట వల్ల ఆయన ఎలా బాధపడుతున్నారు, ఎందుకు ఇలా అంటున్నారు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మాకు దగ్గర రిలేషన్ అండి, అంటే సిస్టర్ లాంటి వారనమాట. ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి. అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి, అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా. ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క. కనిపించి, అమ్మ మీకు ఒక సమస్య ఉంది, ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు, ఇలాంటి పలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క. నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను. చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే, ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క. నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి. అంతేకాకుండా అండి, ఈయన నిజంగా మనకి వశీకరణ సమస్యలు కానీ, ప్రేమపరంగా కానీ, పెళ్లి భార్యాభర్తల సమస్యలు, నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి. ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి, మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు, సుబ్రహ్మణ్యరాజు గారండి. ఈయన ఫోన్ నెంబర్ అండి 6303087995. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి మనందరము కూడా బాబాకి ఎన్నో రకాలుగా మాట ఇస్తూ ఉంటామండి. అంటే ఏదైనా సరే మన కోరిక తీర్చారని కానీ, లేదంటే కనుక ఏదైనా సరే అనుకున్న పని వెంటనే జరిగిందని కానీ, బాబా మాకు ఇలా చేశారు, మీకు చాలా పెద్ద ధన్యవాదములు బాబా, నేను ఒక వారం రోజులు ఉపవాసం ఉంటానని కానీ, లేదంటే ఒక 10 మందికి నేను అన్నదానం చేస్తానని కానీ, రకరకాలుగా మనం బాబాకి మొక్కుకుంటూ ఉంటాము. బాబాకి కూడా ఒక మాట అనేది ఇస్తాం, ఇక నుంచి నేను ఇలా ప్రవర్తించను బాబా అని చెప్పి అని కూడా అంటూ ఉంటామండి. కానీ కొన్ని రోజుల తర్వాత అది అలాగే మనం ఫాలో చేస్తున్నామా అని అంటే, కొన్ని రోజుల తర్వాత అంటే కోరిక ఎప్పుడైతే మనకు ఆశ కానీ, లేదంటే కనుక ఒక గోల్ కానీ ఏదైతే కనుక తీరిందో, ఒక మంచి జాబ్ రావడం కానీ, అనుకున్నది అనుకున్నట్టుగా తీరంగానే ఆ సంతోషంలో మనం ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉంటామండి. కానీ ఒక్కసారి మనం ఆలోచించాలండి, ఏదైనా సరే మనం ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వగలమా, లేదంటే కనుక బాబాకి ఇచ్చిన మాటని ఖచ్చితంగా తీర్చగలమా అనే నమ్మకంతో చేయాలే కానీ ఊరికినే మనం మాట వరుసకి అననే అనకూడదు. ఇంకా ఒక భక్తుడు ఏం చేశాడు అని అంటే అండి, ఇలాగే బాబాకి తనకి అనుకున్నట్టుగా ఒక మంచి ఉద్యోగం వచ్చిందని, ఆ ఉద్యోగం రాగానే అతనికి వచ్చిన శాలరీ అనేది తనకి ఒక ఫస్ట్ మంత్ శాలరీ అనేది బాబా ఉండిలో వేస్తానని అతను మొక్కుకున్నాడండి. కానీ అతనికి వచ్చిన శాలరీ చూస్తే అతను అనుకున్న దానికంటే ఎక్కువ శాలరీ అండి. అంటే నెలకి 60,000 జీతం అండి అతనికి. అతను మొక్కుకున్నప్పుడు గబాలను అనేశాడు, బాబా నేను రాగానే నా శాలరీ ఫస్ట్ జీతాన్ని నీకు ఇస్తాను అని. ఎప్పుడైతే తను ఫస్ట్ జీతం తీసుకున్నాడో 60,000 రాగానే అతనికి 60,000 కూడా బాబాకి ఉండిలో వేయడానికి అతనికి మనసు ఒప్పలేదండి. ఎందువల్లంటే అంత పెద్ద అమౌంట్ నేను ఒకేసారి బాబాకి ఇవ్వాలి అని అంటే కష్టంగా ఉంది కదా అని చెప్పేసి అతను ఏం చేశాడు అని అంటే ఒక 10,000 మటుకు బాబా ఉండిలో వేశాడండి. ఇంకా బాబా నేను ఇలాగ కొంచెం కొంచెంగా నేను మీకు ఉండిలో వేస్తాను బాబా అని. అందువల్ల అలా అనడం వల్ల ఏమవుతుంది అని అంటే, బాబా మనల్ని ఏమి శిక్షించరండి. కాకపోతే మాట అనేది చాలా వరకు కూడా కరెక్ట్గా ఉండాలని మనందరము కూడా ఎలా అయితే అనుకుంటూ ఉంటామో, అలాగే దేవుడితో ఇచ్చిన అంటే మన సాయినాథుడికి ఇచ్చిన మాట కూడా మనం కాపాడుకుంటూ ఉండాలి. మనకు తెలుసు మనకి ఫస్ట్ ఈ జీతం వచ్చినప్పుడు ఇంత అమౌంట్ వస్తుంది అని. అలాంటప్పుడు మనం మొక్కుకున్నాము అని అంటే మొత్తం వేసి మొక్కుకునే వాళ్ళు కూడా ఉంటారండి. అంటే వచ్చిన జీతం వచ్చినట్టుగా ఉండిలో వేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఏంటి అని అంటే, మనం ఒక్కొక్కసారి ఆలోచిస్తాం మనకి వేరే కమిట్మెంట్స్ ఉండటం వల్ల కానీ, లేదంటే అంత అమౌంట్ ఒకేసారి వేయటం కంటే కొంచెం కొంచెంగా వేయాలని కానీ మనం అనుకుంటూ ఉంటాం. అంతేకాకుండా అండి అతను ఏమనుకున్నారు అని అంటే, బాబా నాకు ఈ జాబ్ కనుక దొరికితే నేను నెల కూడా నాకు వచ్చిన శాలరీలో నేను ఒక 50 మంది వరకు కూడా అందరికీ కూడా భోజనాలు అంటే అన్నదానం చేస్తాను బాబా అని చెప్పి మొక్కుకున్నాడండి. ఇలాగ ఏమైంది అని అంటే, అతను ఇచ్చిన జీతం సంగతి కూడా మారింది. అతను ముందు అనుకున్న మాట కంటే తర్వాత మాట అనేది మార్చారు. ఆ తర్వాత ఒక నెల రోజులు, నెల తర్వాత ఇంకొక నెల రోజులు, అంటే 2 నెలల పాటు తను అనుకున్నట్టుగా కొంతమందికి భోజనం అనేది పెట్టడం
వెళ్ళడం అనేది జరిగిందండి. ఇంకా రాను రాను ఏమైంది అనంటే అతను తగ్గించడం అనేది జరిగింది. ఒక నెల మర్చిపోయారనమాట. అతనికి వేరే పనులు ఉండడం వల్ల ఆ అన్నదానం అనే విషయాన్ని మర్చిపోవడం అనేది జరిగింది. అతను చేయలేకపోయారు. ఇలాగ ఏమవుతుంది అనంటే ఒక్కొక్కసారి మనం బాబాకి ఇస్తున్న మాటని మనం తప్పుతున్నామని చెప్పి మనం మర్చిపోతామండి. సరేలే నిదానంగా చేసుకోవచ్చులే, మన బాబానే కదా, మనల్ని ఏం చేస్తారులే అని. అలా కాదండి. మనం ఏదైనా సరే మనం ఖచ్చితంగా చేయగలమా లేదా, చేస్తే గనక అలాగా మనం ఎచ్చులకు పోయో లేదంటే కనుక ఒకేసారి సంతోషంలో ఏదో ఒక మాట గబాలను అనేస్తూ ఉంటామండి. ఇది నేను చేసేస్తాను అని అనుకుంటాం ఆ సిచ్యువేషన్లో. కానీ అది కరెక్ట్గా ఫాలో అవ్వగలిగితేనే మనం అనుకోవాలండి ఏదైనా సరే. ఇంకా కొంచెం చిన్న చిన్న విషయాలు మనం మొక్కుకుంటే అది ఖచ్చితంగా కంటిన్యూస్గా చేయొచ్చు. పెద్ద అమౌంట్లో చేయడం కానీ పెద్ద పెద్ద విషయాలు కానీ అనుకున్నప్పుడు మన వల్ల సాధ్యమేనా కాదా అని తెలుసుకొని చేస్తే కనుక నిజంగా బాబా కూడా సంతోషిస్తారండి. బాబా ఎప్పుడు కూడా పెద్ద పెద్దగా ఖర్చులు పెట్టాలనో, పెద్ద అమౌంట్ తన హుండీలో వేయాలనో, లేదంటే కనుక ఎంతోమందికి అన్నదానం చేసే తీరాలని బాబా ఎప్పుడూ కోరుకోలేదండి. మనస్ఫూర్తిగా నువ్వు ఎన్ని లక్షలు సంపాదించినా కూడా నువ్వు ఒక 10 రూపాయలు ఆయన హుండీలో వేస్తాను అంటే ఖచ్చితంగా వేసేలాగా ఉండాలండి. వేసేలాగే ఉండాలే కానీ మాట మార్చడం అనేది బాబాకి ఇష్టం ఉండదు. బాబాకనేమి ఉందండి, మన మనుషుల మధ్య కూడా ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఏదైనా సరే ఒకరోజు మాట తప్పాము అని అంటే కనుక వాళ్ళ మీద ఉన్న మర్యాద అనేది పోతుంది కదా. అలాగే దేవుడి విషయంలో కూడా అండి, ఎప్పుడు కూడా మాట మీద నిలబడటం, అనుకున్న పని చేయడం కనుక ఫాలో అవ్వగలిగితే నిజంగా ఎలాంటి వాళ్ళైనా సరే మనల్ని ఇష్టపడుతూ ఉంటారండి. అలాగే బాబా కూడా. అందువల్ల ఈరోజు బాధతో చాలా కోపంగా ఉన్నాను తల్లి అని చెప్పి బుంగమూత పెట్టుకొని బాబా అలుగుతున్నారు అని అంటే నిజంగా మన ఏదో శిక్షిస్తారని కాదండి. ఆయన కోపానికి ఏంటి అర్థం, మనల్ని మనం మార్చుకోవాలి అని, మన అన్న మాటని మనం నెగ్గించుకోవాలి అంటే కాపాడాలి అనేదే బాబా గారి ఆశ అనమాట. ఇంకా ఈ రోజు నుంచి కూడా మనం ఎవరైనా అనుకొని ఒకవేళ ఆ కోరికని తీర్చలేకపోతే, మన అనుకున్న ఆశ అనేది తీర్చలేకపోయాను బాబా అని చెప్పి బాబా గుడికి వెళ్ళి, బాబా నన్ను క్షమించండి, ఇలా అనుకున్న మాటని నేను తప్పాను, అందువల్ల నన్ను క్షమించండి అని చెప్పేసి ఒక్కసారి బాబా దగ్గరికి వెళ్ళి అడిగితే కనుక ఆయన కోపం అంతా కూడా పోతుందండి. మన వల్ల ఎంత అవుతుందో నేను ఇలా చేయగలను బాబా అని చెప్పి ఖచ్చితంగా మొక్కుకోండి, లేదంటే మానేసేయండి. అంతేకాని చేయాలని ఏమీ రూలు లేదు. బాబా మనల్ని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టరు. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది, నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయి.